కానీ మరి ఊ అంటే ఇప్పటికి బెదవేసి 42 దేశాలు తిరిగి వచ్చాడు మోడీ. మరి మణిపూర్ లో అగమాగం గతర అల్లర్లు హింసలు అత్యాచారాలు జరుగుతుంటే అటే ఇక్కడ పోతలేడాట మళ్ళీ చూస్తలేడాట. ఏంది గందరగోళము. కాంగ్రెస్ పోయాలి అంటున్నాయి, మొత్తమే పట్టించుకుంటలేట మణిపూర్ ని. మరి పోవాలిగా. మణిపూర్ లో సమస్య అక్కడ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి అన్ని రకాలుగా శాంతి భద్రతల్ని పరిరక్షిస్తుంది పార్టీ, ఒక ప్రభుత్వం. అదే విధంగా ఆర్మీని కూడా అక్కడ పెట్టడం జరిగింది, అన్ని రకాలుగా చేస్తుంది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేది రాజకీయం తప్ప అక్కడ శాంతి భద్రతలు కాపాడేది కాదు. కేవలం మన రాజకీయాలకు ఆడ విజిట్ చేయలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీలో అరాచకాలు చేస్తున్నారు అని చెప్పి బదనాం చేయడంలో కుట్ర తప్ప అక్కడ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు, ఏ వర్గాన్ని కూడా రెచ్చగొట్టలేదు. ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొట్టిన వర్గాలను శాంతిపై చేసి వాళ్ళకు లా అండ్ ఆర్డర్ పరిరక్షించే తప్ప మోడీ గారు దాంట్లో పోవడం వల్ల రాజకీయం అవసరం లేదు. ఆడ శాంతి భద్రతలు మన వాళ్ళే ఉన్నారు, ప్రభుత్వం మనదే కాబట్టి పోవడానికి దాన్ని రాజకీయం చేయొద్దని పోలేదు తప్ప వీళ్ళు కాంగ్రెస్ చేసేది రాజకీయం అది.